హాయ్ ఫ్రెండ్స్. హలో. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే ఈరోజు ఆపనపల్లి వెళ్ళాము. వెళ్దాం అనుకోలేదు. సడన్‌గా అప్పటికప్పుడే అనుకుని బయలుదేరామనమాట. మా చిన్నబ్బాయికైతే మొక్కుంది. వెళ్దాం, వెళ్దాం అనుకుంటూ అలా లేట్ చేసాం. సడన్‌గా బయలుదేరాం. 10:05కి బయలుదేరాం. మనకి ఆపనపల్లి అనేది ఎక్కడుందంటే, కోనసీమ ప్రాంతంలో ఉంది. అమలాపురం దగ్గరలో ఉంది. అదంతా చక్కగా ప్రకృతి అందాలతో పచ్చగా ఉంటుంది. పెద్ద తిరుపతి ఎళ్ళలేని వాళ్ళందరూ కూడా చిన్న తిరుపతెళ్లి అప్పన్నపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. చాలా నమ్మకం అనమాట. అనుకున్న పనులన్నీ అవుతాయని చాలా నమ్ముతారు అందరూ కూడా. ఈ దేవాలయం అయితే చాలా పురాతనమైంది. 100 సంవత్సరాల క్రితం అయితే నిర్మించారు. ఇక్కడ ఈ స్వామివారి దర్శనం చాలా ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. స్వామిమూర్తి చాలా స్వాభావిమానంగా ఉన్నారు. ఆలయంలో చాలా ప్రశాంతత, పవిత్రత మన హృదయాన్ని చాలా తాకుతుందనమాట. చాలా మనసుకు చాలా ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఆలయం చుట్టూ కూడా చాలా పచ్చని చెట్లవి చాలా ప్రశాంతంగా ఉంది. గుడి యొక్క చరిత్ర అయితే తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఒకప్పుడు ఆ ప్రాంతంలో ధర్మాగ్ని అనే ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి శ్రీహరి అంటే చాలా భక్తి ఉండేది. ఆయన తిరుపతి వెళ్ళి దర్శించుకోవాలి అంటే ఆయనకి చాలా వయోభారం ఎక్కువ. పెద్ద అతను అవడం వల్ల అతనికి ఆరోగ్యం ఇది సహకరించక వెళ్ళలేకపోతాడు. అందుచేతన అతను అక్కడే పాపం తపస్సు చేసుకుంటాడు. ఆయన్ని శ్రీహరిని ఆ ప్రాంతంలోనే ప్రత్యక్షం అవ్వాలని ఆయన ప్రార్థించాడు. అప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి ఆయన ధర్మాగ్ని తపస్సుకు మెచ్చి నీవు నాకు నిర్మించిన ఈ ప్రదేశంలోనే నేను స్థిరమవుతాను అని ఈయన కోరిక మేరకు ఆయన వెంకటేశ్వర స్వామి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్నారనమాట. తిరుమల దర్శనం చేయలేని భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకునేలాగా ఆయన వెంకటేశ్వర స్వామి వరం ఇచ్చారు అనమాట. ఆయన అనుగ్రహించారు. ఈ ఆలయం అయితే 20వ శతాబ్దంలో నిర్మించారు. 1930లో ప్రారంభమైతే 1950లో అది పూర్తయింది. ఆ ఆలయం అయితే అప్పటికి పూర్తయింది. విగ్రహం అయితే చాలా శోభాయమానంగా ఉంటుంది. ఈ తిరుపతిలో మాడవారి మూర్తి ఎలా ఉంటుందో ఈ వెంకటేశ్వర స్వామి ఇక్కడ కూడా అలాగే ఉంటాడు. ఈ ఆలయాన్ని అయితే గ్రామ పెద్దలు, దాతలు సహకారంతో నిర్మించారు. ఆలయంలో మొత్తం తిరుపతిలో ఎలా చేస్తారో అలాగే కళ్యాణోత్సవాలు, నిత్య సేవలు, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు చాలా అద్భుతంగా అయితే జరుగుతాయి. అలాగే స్వామివారికి కూడా తులాభారం, కళ్యాణం, హుండీ సేవలు భక్తుల ఆదరణ పొందుతూ ఉంటాడు వెంకటేశ్వర స్వామి. ఇక్కడ దర్శనానికి వచ్చిన భక్తులు తిరుమలకి వెళ్ళినంత భక్తి భావంతోనే వెళ్ళి ఆయన్ని దర్శించుకుంటారు. దర్శనం చేసుకుని మొత్తం మీద తిరుగు ప్రయాణం అవుతున్నాం. ఇప్పుడు ఆ కనిపించే బ్రిడ్జ్‌నే చించినాడ బ్రిడ్జ్ అంటారు. ఆ బ్రిడ్జ్ యొక్క కథ ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఇది కోనసీమ అని మన ఇటు ఈస్ట్ వెస్ట్‌ని కలిపే బ్రిడ్జ్ అది. ఒకవైపు ఏమో నది ఉంటుంది. మరోవైపు పచ్చని పొలాలు ఉంటుంది. ఇది మనసుకే చాలా ఆనందాన్ని అయితే ఇస్తుంది. మన డొక్కా సీతమ్మ గారు కూడా నివసించే ప్రాంతం కూడా అక్కడే చింతలపూడి. ఆ గ్రామంలోనే ఉండేవారు ఆవిడ ఒకప్పుడు. ఆవిడనైతే ఆంధ్ర మాతృశక్తిగా ఆంధ్ర అన్నపూర్ణగా పిలుస్తారు ఆవిడని. ఆవిడైతే రోజు ఆ బ్రిడ్జ్ లేనప్పుడు ఆ గోదావరి దాటి వచ్చేవారు. వారందరికీ ఆకలితో ఉన్న వారందరికీ ఆవిడ తిండి పెట్టేవారు. వందలాది మంది తిని ఆవిడ ఆకర్షించుకున్నారు. నిత్యం పేదలకి, ప్రయాణం చేసి వచ్చిన వారికి కూడా అందరు ఆకలితో అలమటించి అందరికీ ఆవిడ ఆ ఆకలి బాధ తీర్చి అన్నదాన సేవ చేసేవారు. అప్పట్లో అయితే ఆవిడ పెరిగిపోయే అన్నదాన ఖర్చులను ఆమె భర్త సంపాదనతో సరిపోయేది కాదు ఆవిడకి. ఆవిడ కూడా స్వయం వండి వచ్చే వాళ్ళకైతే ఆవిడ పెట్టేవారనమాట. అందుకనే ఆ బ్రిడ్జికి కూడా ఆవిడ పేరే పెట్టి ఆవిడ చిహ్నంగా ఆవిడ విగ్రహం పెట్టాలని పెట్టారు.